సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర చాలా గొప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణి అన్నారు. శాసన మండలిలో ప్రభుత్వ స్కూల్స్ పై మాట్లాడిన సురభి ఉపాధ్యాయులు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండానే పనిచేస్తారన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉపాధ్యాయుల గురించి ఆలోచించారన్నారు. ఒక్క దేశాన్ని నాశనం చేయాలంటే యువతీ యువకులకు చదువు లేకుండా చేస్తే చాలు, ఆ దేశం నాశనమైనట్టేనని సురభి వ్యాఖ్యానించారు. క్రమంలో ఉపాధ్యాయుడి పాత్ర చాలా చాలా కీలకమైంది. ఉపాధ్యాయుడు లేకుంటే టీచర్ లేకుంటే క్లాస్ లేదు, క్లాస్ లేకుంటే టీచర్ లేదు. సో ఉపాధ్యాయుడు పాత్ర చాలా ఉన్నతమైంది, చాలా గొప్పది. ఎటువంటి ఆశ పడకుండా, అంటే ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా తన జీవితాలను ధారపోసిన టీచర్స్ నా జీవిత కాలంలో చూసినాను సార్. ఉద్యోగం విరమించుకొని వెళ్ళిపోతున్నప్పుడు అనేక మంది స్కూల్ విద్యార్థులందరూ నిజంగా ఎవరినో కోల్పోయినట్టుగా ఏడుస్తూ వాళ్ళను సాగనంపిన దృశ్యాలు ఇప్పటికే నా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి. అట్లా వాళ్ళ జీవిత కాలం అంతా ఒక బతకలేని బడపంతులు కాదు సార్. సమాజానికి ఏదో శ్రేయస్సు చేయాలనే ఒక తాపత్రయంతో విద్యారంగంలోకి ఉపాధ్యాయులుగా అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్లకు నిజంగా కూడా మనం ప్రభుత్వ స్కూల్స్ గురించి నేను మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ నిజంగా మనము గుండె మీద చేసుకొని వీళ్ళకి నిజంగా న్యాయం చేస్తున్నామా లేదా అనేది ఏ గవర్నమెంట్ అయినా సార్, నేను పార్టీలకు అతీతంగా, గవర్నమెంట్స్కి అతీతంగా ఈ గవర్నమెంటు పాత గవర్నమెంటు ఇంకేదో గవర్నమెంట్ అని నేను అనడం లేదు. ఏ గవర్నమెంట్ అయినా ఒకసారి ఖచ్చితంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక దేశాన్ని మనం నాశనం చేయాలి అని అంటే పొరుగు రాజ్యం కావని ఇంకో దేశం మీద శత్రుత్వం పెంచుకుంటే ఏమీ చేయక్కర్లేదు. యంగ్ పిల్లలకి యువతులకు చదువు లేకుండా చేస్తే చాలు. ఈ